గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చూద్దాం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. క్లాస్ 10th ఎన్సీఆర్టీ నుండి తీసుకున్నాను నేను ఈ క్వశ్చన్ని. అండ్ ద క్వశ్చన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 and the ratio of their expenditures is 4:3. If each of them manages to save rupees 2,000 per month, find their monthly incomes. మనకి ఏమిటి ఇచ్చాడు? ఇన్కమ్ ఇచ్చాడు. ఇద్దరు పర్సన్స్ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:7లో ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్స్ 4:3లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా సంపాదించిన దాంట్లోంచి ఎక్స్పెండిచర్ అయిపోగా వాళ్ళ దగ్గర ఎంతెంత మిగులుతోంది? ఇద్దరి దగ్గర కూడా పర్ మంత్ 2,000 మిగులుతోంది. ఓకేనా? సో దీన్ని బట్టి మనకి గివెన్ ఈక్వేషన్స్ మనం ఎలా ఫామ్ చేసుకోవచ్చు, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్. ఇటువంటి క్వశ్చన్స్లో కనుక మీకు ఒకవేళ ప్రాబ్లం అవుతుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా ఈజీ, నాట్ ఎట్ ఆల్ అ డిఫికల్ట్ టాస్క్. ఎక్స్పెండిచర్ ఫస్ట్ రాసుకుందాం. వాళ్ళ ఇన్కమ్ ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ పర్సన్ ఎక్స్ మనం ఇన్కమ్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఏమో 9xలో ఉంది, 9xలో ఉంది ఫస్ట్ పర్సన్ ఇన్కమ్. ఓకే, ఇంకా ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు సంపాదనలోంచి? 4:3 అంటే ఫస్ట్ పర్సన్ 4 ఎక్స్పెండిచర్ 4 ఉంది. అంటే ఎక్స్పెండిచర్ మనం y అనుకున్నాం కాబట్టి 9x - 4y చేయగా 9x సంపాదనలోంచి 4y ఖర్చు చేసేగా అతని దగ్గర ఎంత మిగులుతోంది? 2,000 మిగులుతోంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? అలాగే ఇప్పుడు ఇలా మ్యాథమెటికల్ ఈక్వేషన్ ముందర మనం ఫామ్ చేసుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్ కోసం. ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ పర్సన్ ఇన్కమ్ 7:0లో ఉంది కదా. ఇది ఫస్ట్ పర్సన్ ఇన్కమ్, ఇది సెకండ్ పర్సన్ ఇన్కమ్. ఓకేనా? సో 7 అండ్ ఇన్కమ్ని మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి 7x సంపాదిస్తున్నాడు సెకండ్ పర్సన్. అందులోంచి ఎంత ఖర్చు పెట్టేసుకుంటున్నాడు? 3y ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. ఖర్చు పెట్టుకోగా అతని దగ్గర మిగులుతుంది 2,000 మిగులుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు నార్మల్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చేసినట్టే చేసేసుకోవడం మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవి మనం వీటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్ కోఎఫిషియంట్ కానీ వై కోఎఫిషియంట్ కానీ మనకి, అంటే ఇక్కడ ఇది కానీ లేదంటే ఇది కానీ మనకి ఈక్వల్ వచ్చిందంటే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎలిమినేట్ చేయాలంటే ఇవి చిన్న నంబర్స్ కాబట్టి అలా చేసుకోవచ్చు. మనం ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేసేసుకోవచ్చు, ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఎక్కడ మనకి సేమ్ టు సేమ్ రావట్లేదు కాబట్టి మనం అలా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇక్కడ రాసేసుకుందాం ముందర. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 by 3 and equation 2 by 4 చేసుకుంటే ఇప్పుడు మనకి వైది కామన్ ఎలిమినేట్ అవ్వచ్చు. చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని నేను 3తో మల్టిప్లై చేసి ఏమొస్తుందో అది ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 3 9s are 27x minus 3 4s are 12y ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6 కాబట్టి 6,000 అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం 4తో మల్టిప్లై చేస్తున్నాం. 4తో మల్టిప్లై చేసాక ఏమొస్తుందో అది నేను ఇక్కడ రాసేస్తున్నాను. 4 7s are 28x minus 4 3s are 12y ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8,000. ఈ కొత్తగా వచ్చిన ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 అనేసుకుందాం. ఓకే, మీ కంఫర్ట్ జోన్ కోసం నేను ఇక్కడే చేసేస్తాను. ఇప్పుడు మనం ఒకటి చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 3 from 4 లేకపోతే 4 from 3 కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. 3 from 4 చేసేస్తే సైన్స్లో మనకి ఈజీ అయిపోతుంది. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 3 from 4. ఓకే, మీకు ఇలా డైరెక్ట్గా చేయగలిగితే చేయండి. ఇప్పుడు ఈక్వేషన్ 3ని 4లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 3ని మనం ఏం చేస్తామంటే
మొత్తం ఈక్వేషన్ని మనం మైనస్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్కడెక్కడ మీకు ప్లస్ సైన్లు ఉన్నాయో అవి మైనస్ అయిపోతాయి, మైనస్ సైన్లు అన్నీ ప్లస్ అయిపోతాయి. ఇది -27x అయిపోతుంది, ఇది +12y అయిపోతుంది, ఇది మైనస్. ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే ప్లస్ కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగా నేను ఇంకు మార్చి ఇక్కడ సైన్లు పెడుతున్నాను, చూసుకోండి మీ కంఫర్ట్ జోన్ కోసం. ఇది -27x అయిపోతుంది, 12y ఏమో +12y అయిపోతుంది, 6000 ఏమో -6000 అయిపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు. వీ గెట్ అని రాసేస్తాను ఇక్కడ నేను, వీ గెట్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఇరేజ్ అయినట్టుంది, ఇది 28x కదా, 28x. ఇప్పుడు చూడండి 28xలోంచి 27x తీసేస్తే మనకి ఓన్లీ 1x మిగులుతుంది. ఓకేనా? సో ఆ 1x ఇక్కడ రాస్తున్నాను, x. ఇప్పుడు ఇది ప్లస్ మైనస్లో వచ్చేసాయి, ఇది ప్లస్ అయిపోయింది కదా, +12y, ఇది -12y, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఈ రెండు రాయిపోయినా మనకేం పర్వాలేదు. x ఇప్పుడు ఇది 8000, ఇది -6000. 8000లోంచి 6000 మనం మైనస్ చేస్తే మన దగ్గర ఏం మిగులుతుంది, x 2000 మిగిలింది. అండ్ x మనం ఏమనుకున్నాం, వాళ్ళ ఇన్కమ్ అనుకున్నాం, వచ్చేసింది మనకు ఆన్సర్, ఇన్కమ్ వచ్చేసింది. ఇన్కమ్ x 2000. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడతో మనకు అయిపోయింది. కానీ వై కూడా తీయాలి అనుకుంటే ఒక పని మనం చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కరెక్టా కాదా మనం చూసుకోవడానికి సబ్స్టిట్యూటింగ్ x = 2000 ఇన్ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ ఎందులో కావాలంటే మీరు అందులో తీసుకోవచ్చు, చాయిస్ మీదే. ఇన్ ఈక్వేషన్ 1 తీసేసుకుంటాను నేను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9x - 4y ఈజ్ ఈక్వల్ టు 2000 అని ఉంది కదా ఈక్వేషన్ 1. సో 9 × 2000, x మనకి 2000 వచ్చింది, -4y ఈజ్ ఈక్వల్ టు 2000 అవుతుంది. 9 2s 18,000 అవుతుంది, -4y ఈజ్ ఈక్వల్ టు 2000. ఓకేనా? సో దేర్ఫోర్ -4y ఈజ్ ఈక్వల్ టు 2000 -18,000. ఓకే, ఇక్కడ చేద్దాం. -4y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2000 -18,000 వచ్చింది. ఓకే, ఇప్పుడు 18,000 పెద్దది, దాన్ని ఎదుర్కొంటాం, మైనస్ సైన్ ఉంది కాబట్టి దాన్ని దీంట్లో మైనస్ వస్తుంది. తర్వాత ఇది ప్లస్ 2000 మైనస్ కాబట్టి 18,000 నుంచి 2000 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకేం మిగులుతుంది, 16,000 మిగులుతుంది. దేర్ఫోర్ వై క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు వైపులా 4తో మీరు డివైడ్ చేసేయండి, 4 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ 4 4s 16 అయిపోతుంది. ఓకేనా? ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 16,000 డివైడెడ్ బై 4 మిగులుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ 4 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 4000. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఎక్స్ని మనం ఇన్కమ్ అనుకున్నాం, వైని ఎక్స్పెండిచర్ అనుకున్నాం. కానీ మనకి ఇన్కమ్ ఎంత అవుతుంది, దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 4000 మళ్ళీ రాసేస్తాను నేను. ఓకేనా? సో the income of first person, the income of first person ఎంత is 9x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ మనకి 2000 వచ్చింది ఇక్కడ, రైట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చింది. సో 9 × 2000 that is equal to rupees 18,000 first person income. ఓకే,
అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఈజ్, నేను కలర్ మారుస్తాను ఇంకుది మీకు తెలియడం కోసం బాగుంటుంది. ద ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్ కూడా అలాగే మల్టిప్లై చేసేసుకుందాం. సెకండ్ పర్సన్ 7x కదా, 9:7లో ఉన్నారు వాళ్ళు. 7x దట్ ఈజ్ ఈక్వల్ టు 7 మల్టిప్లైడ్ బై x, మనకి 2000 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 14,000 అవుతుంది. 7 2s are 14 కదా, 14,000. ఇది సెకండ్ పర్సన్ ఇన్కమ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ మనం క్వశ్చన్లో వెరిఫికేషన్ కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే కూడా చూసుకోవచ్చు, మనం తీసింది కరెక్టా కాదా అన్నది. ఓకేనా, ఇప్పుడు ఏంటి 18,000 వై ఎంత వచ్చింది మనకి, 4,000 వస్తుంది వై. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 4,000 వస్తుంది. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ప్రకారం ఏంటి, ఇద్దరిది 9:7లో ఉంది. ఓకేనా, ఫస్ట్ 9:7లో ఉంది. సో ఇది 9:7 కరెక్టే, ఎందుకంటే 18,000 రేషియో 14,000 వచ్చింది మనకి. ఓకే, వాళ్ళ ఇన్కమ్స్ 9:7లో ఉన్నాయి, ఇది వెరిఫైడ్ అయిపోయింది. రెండోది ఎక్స్పెండిచర్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ పర్సన్, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, రైట్, ఎంత అవుతుంది, 4:3లో ఉంది. క్వశ్చన్లో చూడండి, ఎక్స్పెండిచర్ రేషియో 4:3 అంటే 4y రేషియో 3y అయిపోతుంది. ఓకేనా, అండ్ సో మనం 4 టైమ్స్ y ఎంత 4,000. ఓకే, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4s are 16,000 ఫస్ట్ పర్సన్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఇంకా నెలకి ఎంత మిగులుతుంది ఇద్దరి దగ్గర, సో 2,000 మిగులుతుంది. 18,000లోంచి 16,000 ఒకవేళ మనం ఎక్స్పెండిచర్ చేసేసాడు 18,000లోంచి చేసాక ఎంత మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2,000. సో ఇది కూడా వెరిఫై అయిపోయింది. అలాగే సెకండ్ పర్సన్ ఇన్కమ్ 14,000 ఉంది, అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సెకండ్ పర్సన్, ద ఎక్స్పెండిచర్ of second person 2, okay, is equal to 4 multiplied by 4 ఎంత ఎక్స్పెండిచర్ 4 not 4, ఇది 3 రేషియో కదా, ఫస్ట్ పర్సన్ది 4 రేషియో, సెకండ్ పర్సన్ది 3, 4:3లో ఉంది అని క్వశ్చన్లో ఇచ్చాడు మనకి. ఓకేనా, 4:3 అని ఇచ్చాడు కదా దీన్ని బట్టి. సో 3 multiplied by 4,000 అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు 4,000 మనం క్యాలిక్యులేట్ చేసాం. సో 3 4s are 12,000. సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఏమో 14,000, ఎక్స్పెండిచర్ ఏమో 2,000. సో 14,000లోంచి 12,000 తీసేస్తే ఇతని దగ్గర కూడా మిగులుతుంది 2,000. సో మనం క్యాలిక్యులేట్ చేసింది అబ్సల్యూట్లీ రైట్. ఓకేనా, సో యూ కెన్ కన్క్లూడ్ ద ఆన్సర్. క్వశ్చన్లో ఏంటి అడిగాడు, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, మీరు ఇక్కడ ఒక సెంటెన్స్ రాసేయండి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఈజ్ రూపీస్ 18,000 అండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ ఈజ్ రూపీస్ 14,000. మనం వెరిఫై చేసాం, అన్నీ మనకి టాలీ అయిపోయింది. రైట్ ఎవ్రీవన్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ కోసం. ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ క్లాస్ 10th NCERT నేను హిందీలో ఎక్సర్సైజెస్ 3.1 3.2 అప్లోడ్ చేశాను, 3.3 చేస్తున్నాను. ఒకవేళ మీకు తెలుగులో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా నేను ట్రై చేస్తాను మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.